ఈ రోజు ఆహాలో రిలీజ్ అయిన బాలుగాని టాకీస్ మూవీ రివ్యూ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. నిన్న నైట్ ప్రసాద్ ల్యాబ్స్లో శ్రీ విష్ణు గారి స్వాగ్ మూవీ చూసి వచ్చా. ఒక సెక్షన్ నంబర్ అని తెలుసు, సో మూవీ పాస్ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నా చూడండి. స్వాగ్ ట్రైలర్ చూశాక మా ఫీలింగ్ ఏంటంటే నాకేం అర్థం కాలేదు సార్. ఈ సినిమా డైరెక్టర్ హసిత్ గోలి గారు ట్రైలర్ కట్ చేయడానికి చాలా కష్టమైందంట. అది ఎందుకు అనేది ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. థియేటర్ మూవీ రివ్యూస్ అందరికంటే ముందు వేస్తున్నాం. రిలీజ్ అయిన అన్ని ఓటీటీ మూవీ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. వీ నీడ్ యువర్ సపోర్ట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. స్వాగనిక వంశానికి చెందిన ఒక రాజు సంపద కోసం 2 జెండర్స్ మధ్య జరిగిన డ్రామానే ఈ సినిమా. ఇంతకు మించి నేను ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడినా స్పాయిలర్ అయిపోయింది. కమింగ్ టు ద పాజిటివ్స్, శ్రీ విష్ణు గేవ్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. డిఫరెంట్ క్యారెక్టర్లు అండ్ ఆ క్యారెక్టర్స్కి ఉన్న వేరియేషన్స్ని పుల్ ఆఫ్ చేయడం ప్రజెంట్ యంగ్ జనరేషన్ యాక్టర్స్లో ఇంకెవరూ చేయలేరు అనే విధంగా పుల్ ఆఫ్ చేశాడు. అండ్ ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి కొంచెం గట్స్ కూడా కావాలి. రైటింగ్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై హసిత్ గోలి స్పాట్ ఆన్. డిఫరెంట్ జనరేషన్స్ మధ్య రన్ అయ్యే సినిమా అయినా కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లీన్గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ హసిత్. డిఫరెంట్ క్యారెక్టర్స్ సెటప్ కూడా ఏదో వీళ్ళ గురించి చూపించాలి అన్నట్టు కాకుండా విత్ ద స్టోరీ వెళ్ళడం, ఆ స్టోరీని ఇంట్రెస్టింగ్గా మూవ్ చేయడానికి ఎంచుకున్న స్క్రీన్ ప్లే మనల్ని కంప్లీట్గా ఆ వరల్డ్స్లోకి డైవ్ అయ్యేలా చేస్తుంది. అండ్ జెండర్ ఈక్వాలిటీ అనే సెన్సిటివ్ పాయింట్ని డీసెంట్గానే ఎగ్జిక్యూట్ చేశారు. అలా అంతా సెట్ అయ్యింది అనుకున్న టైంకి వస్తుంది ఇంటర్వెల్. జస్ట్ మ్యాడ్ స్టఫ్ అంతే, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంటర్వెల్ బాగా రావడానికి ఒక రీజన్ స్క్రీన్ ప్లే అయితే, మిగతా రీజన్స్ క్లవర్ ట్రైలర్ కట్ అండ్ దేర్ స్పీచెస్ ఇన్ ప్రమోషన్స్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అనేది మీరు సినిమా చూశాక కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ శ్రీ విష్ణు గారి మర్మరింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేనే కాదు, ఇక్కడ చాలా మంది ఫ్యాన్సే ఉంటారు. ఆ మర్మర్ డైలాగ్స్ అర్థం కావాలి అంటే మళ్ళీ చూడాలి. అచ్చ తెలుగు డైలాగ్స్ చాలా బాగున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కామెడీ సీన్స్ వర్క్ అయ్యిందే ఆ డైలాగ్స్ వల్ల. బ్యాడ్ వర్డ్స్ని బ్యాడ్ వర్డ్స్లా కాకుండా ఏదో అమృతం పోసినట్టు వినసొంపుగా రాశారు. బీజిఎం బై వివేక్ సాగర్ ఈస్ గుడ్. డైరెక్టర్ ఎంచుకున్న స్క్రీన్ ప్లేని ఎన్హాన్స్ చేయడంలో 100% న్యాయం చేశాడు. ఇంటర్వెల్కి కొట్టాడు నా సామి రంగా, ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. కమింగ్ టు ద నెగిటివ్స్, ఒక మంచి ఎంటర్టైనింగ్ కామెడీ ఫస్ట్ హాఫ్ అండ్ ఒక పీక్ ఇంటర్వెల్ తర్వాత సినిమా డ్రామా జోనర్లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్టింగ్ లో వచ్చిన గూబాగూటిలో సాంగ్ అన్నెసరీ అనిపించింది. మేబీ ఆ జనరేషన్ వాళ్ళు ఇలా ఉంటారు అని మనకు ఒక చిన్న గ్లిప్స్ ఇవ్వాలి అనుకున్నారేమో తెలియదు, కానీ ఆ నెక్స్ట్ వచ్చే డ్రామాలో ఎమోషనల్ ఇంపాక్ట్ కొద్దిగా తగ్గింది. అక్కడ అయ్యో పాపం అనే ఎమోషనల్ సీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నా మనకి ఏం అనిపించదు. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్. ఇంకా క్రిస్ప్ గా కట్ చేసి ఉండొచ్చు. అండ్ ఆ డ్రామా అయ్యాక నాన్ స్టాప్ గా ఒక 20 minutes గట్టిగా నవ్వించడానికి స్కోప్ ఉండింది, బట్ అక్కడ కామెడీ డీసెంట్ గా ఉంది. క్లైమాక్స్ లో క్యారెక్టర్ బిహేవియర్స్ కూడా సడన్ గా మారిపోతాయి. అవి అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. అండ్ శ్రీ విష్ణు యంగర్ రోల్ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా అడ్రస్ లేకుండా పోతుంది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రీతు వర్మ ఈస్ డీసెంట్ ఇన్ హర్ రోల్. మీరా జాస్మిన్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ రవిబాబు గారు తన మార్క్ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ విత్ ఎ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎ గుడ్ సెకండ్ హాఫ్. ఇట్స్ ఎ గుడ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి వెళ్ళండి. సైనింగ్ ఆఫ్, టీ మూవీస్ ఫర్ యూ.